నమస్తే. సో ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలో సో ఉచిత కంటి వైద్య పరీక్ష అయితే నిర్వహిస్తా ఉన్నారు. సో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సో మరి దీనికి సంబంధించి ఇక్కడ ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నినావత్ బాలునాయక్ గారు అయితే రావడం జరిగింది. సో ఒకసారి మాట్లాడితే ప్రయత్నిద్దాం. నమస్తే. సో ఎట్లా చూస్తామని సార్ ఈరోజు మీ ఏరియాలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు, పేద ప్రజలకి ఉచిత కంటి వైద్య పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? దేవరకొండ నియోజకవర్గం గిరిజన ప్రాంతం, పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ కంటి జబ్బులను పెద్దగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఎంవీఆర్ ఫౌండేషన్ నేతృత్వంలో వెంకటరెడ్డి గారు, వారి పుత్రుడు తిరుమల రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో, ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, 10 రోజుల కార్యక్రమం. 10 రోజులు ఈ ప్రాంతంలో టెస్టులు చేయడం, తర్వాత అవసరమైనటువంటి వారికి శస్త్రచికిత్స చేయడం, ఇంకా కీలకమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రి కూడా రెఫర్ చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా కంటి పరీక్షలు చేసుకున్నటువంటి వాళ్లకు, శస్త్రచికిత్సలు చేసుకునే వాళ్ళకు కూడా అద్దాలు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల వల్ల, సేవా కార్యక్రమాల వల్ల మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మంచి సౌకర్యాన్ని కల్పించినట్టుగా ఒక మంచి సేవా కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాను. వెంకరెడ్డి గారు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారికి, వారి కుమారుడు తిరుమల రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.